వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ భవాని. గంపలగూడెం మండలం పెదకొమిరె తోటమూల నందు ఆర్సీఎం చర్చి ఎదురుగా ఎస్సీ జంగా కాలనీలో తిరువూరు ఎమ్మెల్యే రక్షణానిధి ఆదేశాల మేరకు సిమెంట్ రోడ్డు నిర్మాణం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కోటా శామ్యూల్, చెరుకు నరసారెడ్డి, మందపాటి ఉమామహేశ్వర్ రెడ్డి, తల్లపురెడ్డి కృష్ణారెడ్డి, రామిరెడ్డి వెంకటేశ్వరరావు, మండల యువజన విభాగం నాయకుడు కొంగల వినాయకరావు పాల్గొన్నారు. సిఐటియు మండల కార్యదర్శి బలగాని వెంకటేశ్వరరావు తిరువూరు మున్సిపాలిటీ నందు అదనపు కార్మికుల పేరుతో గత 7 సంవత్సరాల నుంచి వెట్టి చాకరీ చేస్తున్న 15 మంది అతను తీసుకోవాలని, మున్సిపల్ కార్మికులకు 11వ పీఆర్సీ ప్రకారం 20,000 హెల్త్ అలవెన్స్తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిర్బంధం, బెదిరింపులు, పోటీ కార్మికులను దింపే ఆలోచనలు విరమించుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ అలవెన్స్లు 6,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు కోరారు. వాడివేడిగా సాగిన తిరువూరు నగర పంచాయతీ సమావేశంలో ప్రజా సమస్యలపై అధికార ప్రతిపక్షాల మధ్య పేలాయి మాటల తూటాలు, గందరగోళం మధ్య సమావేశం సాగింది. ప్రజా సమస్యలపై ప్రశ్నలు కురిపించిన టీడీపీ కౌన్సిలర్లు షేక్ అబ్దుల్ హుస్సేన్, నాళ్ల సురేంద్రను అందరూ అభినందించారు. అధికార పక్షం అధికారం చేపట్టి 3.5 సంవత్సరాలు అవుతున్నా తిరువూరు నియోజకవర్గంలో సమస్యలు ఎక్కడికక్కడే పేర్కొన్నాయని, వాటిని నిర్మూలించడంతో అధికార పక్షం పూర్తిగా విఫలమైందని హుస్సేన్ ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కటం కోసమే ఈ సమావేశాలని హుస్సేన్ అన్నారు. నగర పంచాయతీలో ఒక పక్క మున్సిపల్ సమ్మె జరుగుతుండగా మరోపక్క కరోనా కూడా విజృంభిస్తుందని, కనీసం మున్సిపల్ కార్మికుల సంప్రదింపు జరపడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదని హుస్సేన్ అన్నారు. మండలంలోని వావిలాల పంచాయతీ రాజగూడెం గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పేరుకే 24 గంటల సదుపాయం కానీ ఎప్పుడు అందుబాటులో ఉండని వైద్యాధికారులు ఎప్పుడూ కూడా ఈరోజు డాక్టర్ ఎందుకు రాలేదు అంటే ఏదో ఒక క్యాంపులో ఉంటున్నారు అని సమాధానం చెబుతున్న ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది హాస్పిటల్కి రోగులు రావటం, డాక్టర్ అని లేరు సిబ్బంది చెప్పటం, రోగులు ఇంటికి వెళ్లిపోవడం ఇదే జరుగుతుంది. అసలే కరోనా కష్టకాలం మొదలైంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అధికారులు స్పందించాలని, 2 డాక్టర్లు ఉన్న హాస్పిటల్లో ఒకరు కూడా అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని, అసలే రోగంతో బాధపడుతూ హాస్పిటల్కి వస్తే డాక్టర్లు లేక పడిగాపులు కాస్తున్నామని, ఇలా పడిగాపులు కాయడం చాలా కష్టంగా ఉందని, డాక్టర్లను అందుబాటులో ఉంచేలా చూడాలని, అధికారులు ఇకనైనా స్పందించాలని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరువూరు నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ గత్తం కస్తూరిభాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటుకు హాజరైన పాలక, ప్రతిపక్ష కౌన్సిలర్లు, అధికారులు పట్టణంలో నెలకొన్న సమస్యలపై వాడివేడిగా సమావేశం కొనసాగింది. మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే పారిశుద్ధ్య పనులు చేసేవారు లేక పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎందుకు చూడటం లేదని టీడీపీ కౌన్సిలర్లు షేక్ అబ్దుల్ హుస్సేన్, వాళ్ల సురేంద్ర ప్రశ్నించారు. కౌన్సిల్ సమావేశాలు జరిగేటప్పుడు తప్ప నగర పంచాయతీలో జరిగే ఏ సమావేశాలకు సమాచారం ఇవ్వటం లేదని అధికార పార్టీ కౌన్సిలర్లు మోదుగు ప్రసాద్, మూడు దుర్గారావు, పరసా సత్యనారాయణ ప్రశ్నించారు.
తిరువూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య పట్టించుకునేవారు కరువయ్యారు. రద్దీ వేళల్లో రోడ్లపై లారీలు, ఇతర భారీ వాహనాలు గంటల తరబడి నిలిపి ఉంచడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. చీరాల సెంటర్, బస్టాండ్ సెంటర్, గణేష్ సెంటర్, సినిమా హాల్ సెంటర్లలో పార్కింగ్ స్థలాలు లేకుండా షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేసిన భవన నిర్మాతలు ట్రాఫిక్ సమస్య పట్టించుకోవటం లేదు. రెవెన్యూ, పోలీస్, ఆర్ఎండ్బీ అధికారులు అక్రమాలపై కన్నెత్తి చూడట్లేదని, అసలే ఇరుకుగా ఉన్న తిరువూరు మెయిన్ రోడ్డులో అక్రమాల కారణంగా వాహనదారులు పడుతున్న ఇక్కట్లు అధికారులు గమనించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి నల్లగట్ల స్వామిదాస్ మీడియా సమావేశం నిర్వహించారు. జనవరి 7వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని అన్నారు. బూత్ స్థాయి నుండి యూనిట్ ఇన్ఛార్జీల వరకు ప్రతి నాయకుడు విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత తెదేపా నాయకుల మీద ఉంది అని అన్నారు. నేను కూడా నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తానని, ప్రజలను తరలించడానికి ఏర్పాట్లు కూడా చేస్తానని, అధిష్టానం ఆదేశిస్తే నేను కూడా తిరువూరు నియోజకవర్గంలో పోటీ చేస్తానని చెప్పారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట 5వ రోజు మున్సిపల్ కార్మికుల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలియజేశారు. మున్సిపల్ పారిశుధ్య మరియు ఇంజనీరింగ్ కార్మికులు మున్సిపల్ కార్మికులకు మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు షేక్ అబ్దుల్ హుస్సేన్, నాళ్లా సురేంద్ర కూర్చున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అవుతున్నా అభివృద్ధి శూన్యమని, మున్సిపల్ కార్మికుల సమ్మె చేస్తున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదని, మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని టీడీపీ, జనసేన ఎప్పుడూ మద్దతుగా ఉంటుందని వెల్లడించి టీడీపీ కౌన్సిలర్లు షేక్ అబ్దుల్ హుస్సేన్, నాళ్లా సురేంద్ర తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామంలో ఈఓపీఆర్డీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి శ్రీమతి పోలే శాంతి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంచే ప్రవేశపెట్టిన నానో యూరియా ఎరువుల వాడకం గురించి, ప్రధానమంత్రి ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్లు, ఫసల్ బీమా యోజన గురించి, రోడ్లు, రక్షిత మంచినీటి పథకాలు, ప్రధానమంత్రి కిసాన్ యోజన గురించి వివరించారు. శ్రీమతి పోలే శాంతి మహిళలకు ఉచిత ఉజ్వల యోజన గ్యాస్ స్టవ్లను అధికారులతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కో కన్వీనర్ అన్నవరపు క్రాంతి కుమార్, కనపర్తి గోపాలకృష్ణ, మండల అధ్యక్షులు తుమ్మల మోహన్ రావు, మండల నాయకులు, గ్రామ సర్పంచ్ బంకా బాబురావు, ఎంపీపీ సొసైటీ అధ్యక్షులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గత 19వ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు సమ్మె చేపట్టడం జరిగింది. సమ్మెలో భాగంగా 2వ రోజు రీలే నిరాహార దీక్షను మహిళా సంఘం అధ్యక్షులు మరకాల మరియమ్మ, పంతంగి తులసిరాణి పూలదండలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు విఠల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్తులో జరిగే పోరాటాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కార్మికులు మీ గొంతు కోరికలను కోరట్లేదని, సుప్రీంకోర్టు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని మాత్రమే అడుగుతున్నారని, పింఛన్ ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బలగాని వెంకటేశ్వరరావు, ఆకుల రవి, పంతంగి శ్రీనివాసరావు, జెట్టి వెంకటేశ్వరరావు, అంగన్వాడీ యూనియన్ నాయకులు పి పద్మ, ఎన్ నాగమణి, పద్మ, ఎం కస్తూరి, ఏ ఉషారాణి, కుమారి, లక్ష్మీకుమారి, నిర్మల, శ్రీలక్ష్మి, శివకుమారి మరియు అంగన్వాడీ టీచర్, లాయర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.